స్టార్టింగ్లో మేము నేను రోజు ఆఫర్ పెట్టాం, తక్కువ రేట్కి ఇస్తున్నాం. బయట రేట్ ఆఫర్ ఎంత 25% తక్కువ ఇస్తాం బయట రేట్. ఈ విధంగా డిస్కౌంట్ ఇస్తాం. డిస్కౌంట్ ఇస్తామంటే ఏమనుకుంటారు, రోడ్ స్టాక్ అనుకుంటాం. కాకపోతే ఈ రోజు మేము తక్కువ ఇస్తాం, స్టార్టింగ్ ప్రైస్ లో తక్కువ ఇస్తున్నామని చెప్పాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కిరాణి కొట్టు ఉంది, పక్కలో కిరాణి కొట్టు 25% డిస్కౌంట్ అని చెప్తారు. వీడి డిస్కౌంట్ ఇయ్యారు. ఏమని చెప్తారు, అవి ఓల్డ్ స్టాక్ అయ్యే బాబు, అది ఓల్డ్ స్టాక్ కాకపోయినా ఏమని చెప్తారు, ఏదో నెగిటివ్ గా చెప్తారు. నెగిటివ్ గా చెప్తారు, డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి నెగిటివ్ చెప్తారు. అట్లా ఏంటి, బిజినెస్ అనేది ఒక ఆలోచన మీద, ఒక టెక్నికల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇండస్ట్రీ అనుకోండి, ఇండస్ట్రీలో కూడా అయితే కొంచెం ఈజీ ఉండదు. మనకి కిరాణీ కానీ, బట్టల వ్యాపారం కానీ, తర్వాత హార్డ్వేర్ షాప్ కానీ, దీంట్లో కాంపిటీషన్స్ ఉంటాయి. మిషనరీ ఐటమ్స్ లో కాంపిటీషన్ ఉంటాయి. పేపర్ ప్లేట్స్ అయితే చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడు మనకు వర్కౌట్ అయ్యేది ఏంటంటే పేపర్ బ్యాగ్స్ కానీ, తర్వాత చెక్ కవర్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇప్పుడు మొగ్గం వర్క్ మీకు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు వాళ్ళకి. మొగ్గం వర్క్స్ లో మీకు ఏమేమి చేయొచ్చో చెప్పండి, రాసుకుంటే నేను చెప్తాను. ఫస్ట్ రాసుకుంటాం కర్చిప్స్. తర్వాత పేమెంట్ ఇస్తే లెడ్జర్ మీకు ఇది నేర్చుకోండి. ఫస్ట్ ఈ స్టార్టింగ్ లో ఒకటే వస్తుంది, లెడ్జర్ అవసరం లేదు. బిజినెస్ డెవలప్ అయినప్పుడు అప్పుడు లెడ్జర్ వస్తుంది. బాగా డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు లెడ్జర్ అవుతుంది. ఇప్పుడు వరకు అయితే ఇది ఇంతవరకే అవుతుంది, మీరు నేర్చుకోండి. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్పమ్మా. అర్థమైందా? ఫస్ట్ కాలం లేదు, క్యాపిటల్ అమౌంట్ ఎవరిది? క్యాపిటల్ అమౌంట్ ఎవరిది? మనది. మనం పెట్టుబడి పెట్టాం. ఎంత పెట్టాము? 10,00,000. మళ్ళా 16వ తారీఖు మనం ఏం చేసాము, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఏ వరకు ఇచ్చాము క్యాష్ మనము? రా మెటీరియల్ ఎంత వరకు అవసరం మనకు? ప్రొడక్ట్ తయారు చేయాలి. రా మెటీరియల్ ఎంత ఇచ్చాము? బ్యాలెన్స్ ఎంత అయింది? 9,00,000. తర్వాత మనం రా మెటీరియల్ తయారు చేసాం, వర్కర్స్ పెట్టి రా మెటీరియల్ తయారు చేసినప్పుడు డిమార్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. డెబిట్ అంటే పేమెంట్, మన నుంచి పోయింది డెబిట్, క్యాష్ పోయింది. క్యాష్ పోయింది కాబట్టి ఇక్కడ ఎంత, సంథింగ్ ఒక 20,000 పోయింది. 20,000 పోయింది. 20,000 క్యాష్. ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు కదా. తర్వాత రిమార్క్స్ కూడా ఏమన్నా ఉంటే మనకు పెండింగ్ ఉంటే ఇక్కడ రిమార్క్స్ రాసుకోవాలి. అంటే క్యాష్ తర్వాత ఇచ్చి మళ్ళీ ఏమన్నా మన డీటెయిల్గా చూపడానికి రిమార్క్స్ రాసుకోవాలి. క్యాష్ కొంచెం ఇచ్చాం, కొంచెం ఇవ్వలేదనుకో, ఇంకా పెండింగ్ ఉంది కొంతమంది రాసుకోవచ్చు రిమార్క్స్. తర్వాత సెకండ్ పార్ట్, మనకు ఒక ఆర్డర్ వచ్చింది, ఏమి సప్లై చేయమని. ఒక సూపర్ మార్కెట్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారు. సూపర్ మార్కెట్ డిమార్ట్ అనుకోండి, డిమార్ట్ వాళ్ళు ఏమని, వాళ్ళకు ఒక 200 పేపర్ ప్లేట్స్ కావాలని ఇచ్చారనుకోండి. పేపర్ ప్లేట్స్ ఇవ్వాలి. ఏ దాంట్లో వస్తుంది, వచ్చారు క్రెడిట్ బుక్, క్రెడిట్ బుక్ నెంబర్లో ఉంటుంది. బిల్ బుక్ ఉంటుంది కదా, రిసిప్ట్ బుక్ ఉంటుంది కదా, పేమెంట్ బుక్ కదా, రిసిప్ట్ బుక్ నెంబర్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి పేమెంట్ టీ అని పెట్టుకోండి. ఇది రిసిప్ట్ 021 వేసాను, రిసిప్ట్ బుక్ నెంబర్ ఇది. ఈ లెడ్జర్ ఫోలియో నెంబర్ వచ్చేసి ఇది ఒకటి. అమౌంట్ వాళ్ళు వేసారు, అంటే క్రెడిట్ అయితే లిమిట్ అయింది. క్రెడిట్ ఎంత వేసారు? 15,000 వేసారు. 15,000 వేసారంటే మనకు